రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. మాలాదారులు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ మాల విరమణ చేస్తున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలన్నీ మార్మోగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచి భారీగా కదిలి వస్తున్న భక్తులతో భద్రాచలం పవిత్ర గోదావరి నదీ ప్రాంతం మాలాదారులతో కిక్కిరిసిపోతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ మాల విరమణలు చేస్తున్నారు. భక్తులతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఖమ్మం జిల్లా తల్లాడలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. నారాయణపురం నుంచి అంజనాపురం ఆంజనేయ స్వామి ఆలయం వరకు 5 కిలోమీటర్లు భక్తులు శోభాయాత్ర చేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో ముందుకు సాగారు. సికింద్రాబాద్ హనుమాన్ జయంతి పురస్కరించుకొని తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆంజనేయ స్వామి మాలధారణ చేసిన భక్తులు మాలధారణ విరమిస్తున్నారు. మందమర్రి పాలచెట్టు పంచముఖి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. అష్టోత్తర శతకలశాభిషేకం పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. భక్తులు హనుమాన్ మాలధారణ స్వాములు తీసుకువచ్చిన పంచామృతాలను 108 కలశాల్లో నింపి పూజలు చేశారు. దేవతామూర్తులను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. రామనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. తీసుకున్న కాస్త ముందు జరగండి.